పశ్చిమాసియా ప్రాంతంలో పవర్ బ్యాలెన్స్లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే దేశం అమెరికా. తన ఆయుధాలను అమ్ముకునేందుకు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. అయితే అమెరికా మిత్ర దేశాలకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికా తయారు చేసిన F-35 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్కు మాత్రమే లభించాయి. ఇవి ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఈ విమానాల వలన ఇజ్రాయెల్ గగనతలంలో ఎవరు సవాల్ చేయలేని స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాకు కూడా ఈ విమానాలను అమ్మడానికి సిద్ధమయ్యారు. ఇది బయటపడిన వెంటనే ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చ ప్రారంభమైంది. అంతకంటే ఆసక్తికరం ఏంటంటే ఈ నిర్ణయంపై ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. వారి నిశ్శబ్దం వెనుక ఏ వ్యూహం దాగి ఉందో అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు ట్రంప్ ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు అన్న ప్రశ్న కూడా అందరిలో ఉత్కంఠను కలిగిస్తోంది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ 7 ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు సిద్ధమవుతుండగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వారు కొనాలనుకుంటున్నారు, మేము అమ్మడానికి సిద్ధం, వారు మా నిజమైన మిత్రులు అని వెబ్సైట్లో మీడియాతో చెప్పారు. అయితే ట్రంప్ ఈ నిర్ణయం కేవలం వ్యాపార ఒప్పందం కాదు, రాజకీయపరమైన అంశాలు కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అమెరికా ఇరాన్ అణుస్థావరాలపై జరిపిన క్షిపణి దాడులకు సౌదీ ఇచ్చిన సహకారాన్ని ట్రంప్ ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో సౌదీకి F-35 అమ్మకం వెనుక ఆర్థిక లాభాల కంటే ఎక్కువ రాజకీయ కృతజ్ఞత, వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. F-35 యుద్ధ విమానాల అమ్మకంపై ఇజ్రాయిల్ మౌనం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచంలో అత్యాధునికమైన ఈ విమానం రాడార్లకు కనిపించకుండా పనిచేసే స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించబడింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య అధికారికంగా ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా తన అత్యంత విలువైన యుద్ధ విమానాన్ని సౌదీకి అమ్మేందుకు సిద్ధపడితే ఇజ్రాయెల్ అభ్యంతరం చెప్పడం సహజం. గతంలో కూడా అమెరికా ఇలాంటి ఆధునిక ఆయుధాలను ఇజ్రాయెల్కే ప్రాధాన్యం ఇచ్చేది. దీంతో ఇతర అరబ్ దేశాల కన్నా ఇజ్రాయెల్ సైనిక పరంగా ముందుండేది. ఇప్పుడు అదే విధానం మారినా ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి నిరసన రాకపోవడం వెనుక ఒక పెద్ద వ్యూహం పనిచేస్తోందని భావిస్తున్నారు. ఈ యుద్ధ విమానాలను ఒక సాధనంగా ఉపయోగించి సౌదీ, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను మెరుగుపరచడమే ట్రంప్ అసలు లక్ష్యమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ దృష్టి ఎప్పుడు అబ్రహం అకార్డ్ విస్తరణపై ఉంది. 2020లో ఆయన తొలి పాలనలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయిల్తో పాటు కొన్ని అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ సౌదీ ఆ ఒప్పందంలో భాగం కాలేదు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌదీని కూడా ఈ ఒప్పందంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే 2026 నోబెల్ శాంతి బహుమతి కోసం దీన్ని అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పరిస్థితి అంతర్జాతీయంగా బలహీనపడింది. అమెరికా తప్ప ఇతర మిత్ర దేశాల సాయం దొరకడం కష్టంగా మారింది. ఈ సందర్భంలో సౌదీ వంటి ఆర్థిక శక్తి తమ పక్షాన ఉండడం చాలా అవసరమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఈ దౌత్య ప్రయత్నాలను అడ్డుకోకుండా మౌనం పాటిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ అరేబియా ఈ ఒప్పందంలో చేరడానికి ఒక ముఖ్యమైన షరతు పెట్టింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే దిశగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయిల్ దీన్ని అంగీకరించలేదు. ఇదే సమయంలో ట్రంప్ మరో వ్యూహాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అది చైనా ప్రభావాన్ని తగ్గించడం. సౌదీ, చైనా మధ్య ఉన్న బలమైన సంబంధాల కారణంగా గతంలో అమెరికా F-35 అమ్మకానికి ముందుకు రాలేదు. ఈ టెక్నాలజీ చైనా చేతుల్లో పడిపోతుందనే భయం కూడా ఇందుకు కారణం. ఇప్పుడైతే F-35 అమ్మకంతో సౌదీని చైనా నుంచి దూరంగా ఉంచాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలు పశ్చిమాసియాలో సమీకరణాలను మార్చేస్తున్నాయని అంటున్నారు.